మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్ ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మల్లారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలో మల్లారెడ్డి కారు అద్దం స్వల్పంగా ధ్వంసమైంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటి ముందు డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ బైఠాయించి నినాదాలు చేశారు. ఇక్కడి నుంచి ఇక్కడ ఎప్పుడు ప్రచారం చేయొద్దని 4 రోజుల నుంచి మా వాళ్ళని వేధిస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ప్రచారం చేస్తుంటే మల్కాజిరి నుంచి అంత రౌడీ ముఖాలు వచ్చి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి మీద కూడా పోలీస్ కేసులు లేవు. మల్కాజిరి నుంచి వచ్చినటువంటి రౌడీలందరూ మల్లారెడ్డి ఎమ్మడి ఉండి మొత్తం మా లేడీస్ని కొట్టడం జరిగింది, మా మైకులు గుంజేయడం జరిగింది. మేము దానికి నిరసనగా ఒకటే చెప్తున్నాం, ఎందుకు మా మైకులు తీసేసారు, ఎందుకు కొట్టారో చెప్పమని చెప్తున్నాం. దొంగలు అక్కడ జాక్కొని లోపల కూర్చొని మా మహిళలను కొడితే ఎట్లా? 4 రోజుల నుంచి ఇదే. మా ప్రభాకర్ గౌడ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మా మల్లేశ్వరి క్యాండిడేట్ ఉన్నాడు, పాండు అని ఉన్నాడు. రోజు అందరినీ వేధిస్తా ఉన్నారు. మా నర్సింగ్ చెప్పు నర్సింగ్ బలోపేతానికి భయపట్టి మా ముఖ్యమంత్రి గారు పెట్టిన ఏవైతే స్కీములు ఉన్నాయో, పథకాలు ఉన్నాయో, మేము ఇంటింటికి తిరిగి రేషన్ కార్డులు ఇచ్చినామని చెప్తున్నాం, సన్న బియ్యం ఇచ్చినాం, అదేవిధంగా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇచ్చినాం, దాంతో పాటు మేము కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ మేము అందరం దండం పెట్టుకుంటూ తిరుగుతుంటే దౌర్జన్యంగా అసలు ఇవాళ ఇష్యూయే లేదు. నా బండి వచ్చి అక్కడ ఆగింది, నేను ఇంట్లో కూర్చున్నా. మా మహిళా సోదరులను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? కొట్టడానికి ఏంది నిదర్శనం? ఎందుకు డీజే బైకులు రికేసారు? మీకేదన్నా అవసరం ఉంటే మాకు చెప్పని ఉంటారు, అయ్యా మీ వాళ్ళు చేస్తున్నారు చెప్తే మేము మైక్ అవతలు జరుపుతాం కదా. మేము ప్రచారం చేసుకోవద్దా? రోడ్డు మీద ప్రచారం చేసుకుంటే బండ్లు ఆపితే ఇది ఎక్కడ